వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అగ్రసేన్ బ్యాంక్ 9వ బ్రాంచ్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రపంచంలో మన దేశం 4వ స్థానంలో బ్యాంకులు ఉన్నాయి. ఎల్బీ నగర్ నుండి పెద్దంబర్పేట్ వరకు 6 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్కు సుమారు 650 కోట్ల అంచనా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కృష్ణానదిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. శ్రీశైలం ఎడమ పాతాళ గంగ వద్ద స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. బోడుప్పల్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల వేడుకలకు బోనాలలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఆర్య వైశ్య రణబేరి మహాసభకు గుర్రంపోడు మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చాణక్య ఆధ్వర్యంలో మండల ఆర్య వైశ్య సంఘం నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గుర్రంపోడు మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చాణక్య మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో తమకు తగిన ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. మూడు 2025 తారీఖున వైశ్య వికాస వేదిక తరపున ఆధ్వర్యంలో కాచం సత్యనారాయణ గుప్తా గారి యొక్క ఆధ్వర్యంలో మేము వైశ్య రాజకీయ రణబేరి అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్కి వెళ్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ప్రకారం మేమెంతో మాకంత అనేటువంటి క్యాప్షన్స్తో మేము ముందుకెళ్తున్నామండి. సో మాకు కావాల్సినటువంటి మాకు ఈ యొక్క రాజకీయంలో మాకు కూడా కొంత స్థానాన్ని కల్పాలనే అంశంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కాచం సత్యనారాయణ గుప్తా గారికి నా యొక్క ధన్యవాదాలు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆదివారం నిర్వహించిన సిపిఐ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి జాతీయ మహాసభలు 3 ఏళ్లకోసారి జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా 4వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్రజలు పార్టీని మరవడం లేదని తెలిపారు. ప్రజా ఉద్యమాలు కమ్యూనిస్టు పార్టీతోనే కొనసాగుతాయని తెలిపారు. కార్మికుల పక్షాన, పేదవారి పక్షాన పోరాడే జెండా కమ్యూనిస్టు పార్టీదేనని తెలిపారు. సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు నారాయణఖేడ్లో నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మొదటిగా
మహాసభల ముందు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం అది మన పార్టీ యొక్క ధర్మం. ఆ పద్ధతిలోనే మన పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించబోతా ఉన్నాం. వాణిజ్య అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలో మన దేశం 4వ స్థానంలో బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది అన్నారు. దేశంలో బ్యాంకులో మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో వచ్చి ప్రజలకు దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉన్నాయన్నారు. రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలోని గగన్ పహాడ్లో అగ్రసేన్ బ్యాంకు 9వ బ్రాంచ్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వాణిజ్య కార్యకలాపాలు బాగా పెరుగుతున్న సందర్భంగా, అదేవిధంగా దేశంలో కూడా ప్రపంచంలో 4వ స్థానంలో మనం ఆర్థికంగా పెరిగినటువంటి నేపథ్యంలో బ్యాంకుల ఒక పాత్ర చాలా పెద్దది. అయితే గతంలో కేవలం జాతీయ బ్యాంకులు మాత్రమే భారతదేశంలో మనకు పనిచేస్తున్న కనబడ్డాయి. దాని తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, తర్వాత కోఆపరేటివ్ బ్యాంకులు. ఈ అగ్రసేన్ బ్యాంక్ అనేది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ కింద వస్తాయి. ఇది మామూలుగా సాధారణ కుటుంబాలకు, మధ్యవర్తి తరగతులకు మంచి ఒక సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క అగ్రసేన్ బ్యాంకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే 4వ స్థానంలో అతిపెద్ద ప్రైవేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్గా నిలిచింది. దాదాపు 20,000 మంది డిపాజిటర్ల ఒక పైగా ఉండి 1,100 కోట్ల రూపాయల ఒక డిపాజిట్స్తోని ఈరోజు బ్రహ్మాండంగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నది. మరి ఇవాళ ఇక్కడ 7వ బ్రాంచ్ 9వ బ్రాంచ్ ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. అగ్రసేన్ బ్యాంకు ఇదే విధంగా అర్బన్ ఏరియాలో బాగా ఇంకా కోఆపరేటివ్ బ్యాంక్స్ పెడుతూ ఇంకా ముందుకు ఎదగాలని చెప్పేసి భారతదేశ, తెలంగాణ, అదేవిధంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో కూడా వారి పాత్ర ఉండాలని చెప్పేసి మధ్యవర్తి కుటుంబాలందరూ కూడా ఈ బ్యాంకుల ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి కూడా వారికి సహకారం కూడా బ్యాంకు అనేకమైన స్కీమ్స్ ద్వారా అందిస్తుంది. కాబట్టి ఈ అగ్రసేన్ బ్యాంకు ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. బోడుప్పల్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరు. బంగారు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్, సీనియర్ నాయకుడు కొలను బాలరెడ్డి, మాజీ వైస్ మేయర్ స్రవంతి కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ, పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు బొమ్మక్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో
జీడికల్ గ్రామదేవుడి చెరువులోకి గోదావరి జలాలు నింపుతున్న సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పాల్గొని గ్రామదేవుడు చెరువుని సందర్శించి పసుపు కుంకుమ పూలతో పూజలు చేసి మండల నాయకులు కార్యకర్తలు కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొంచెం మీరు వెనక జరుగుర్రి. గన్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన, ప్రజల పక్షాన కడియం శ్రీహరి గారికి 1000 కోట్ల ధన్యవాదాలు. ఎందుకనంటే వారు ఎలక్షన్ టైంలో ఏ ఊర్లో తిరిగినా కూడా ప్రజలు ఒకటే అడిగినారు, పార్టీలకు అతీతంగా ఒకటే అడిగినారు. అయ్యా, గత పాలకులు ఎప్పుడు కూడా నీళ్ళు ఇస్తా అన్నారు, నీళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ వర్ష ఆధారితంగానే పంటలు పండాలి, లేకపోతే నీళ్లు రావాలి. ఇట్లాంటి పరిస్థితులలో ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు లింగాలగన్పూర్ మండలంలో ఎక్కువ శాతం ఉన్నాయి. తప్పకుండా అన్ని గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని ఏ గ్రామానికి పోయినా కూడా వారు అడగడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈరోజు కడియం శ్రీహరి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా సస్యశ్యామలంతో ఈ యొక్క నియోజకవర్గం, ఈ యొక్క మండలం ఉంది. రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరి గారికి మంచి దీవెనలు వస్తున్నాయి ఈ లింగాలగన్పూర్ మండలం నుంచి. ఈ యొక్క మా యొక్క చెరువులన్నీ కూడా నింపబోతున్నందుకు నిజంగా కూడా 1000 కోట్ల ధన్యవాదాలని చెప్పి ఈరోజు మన లింగాలగన్పురం మండలంలోని జీడికల్ గ్రామానికి 20L ద్వారా గోదావరి జలాలు అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా ఈరోజు గోదావరి జలాలు ఈ చెరువుకు, దేవుని చెరువుకు చేరిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ యొక్క ప్రధాన కాలువలో పూలు, పసుపు, కుంకుమలు చల్లి ఈ నీరు ఇక్కడికి రావడానికి తీసుకువచ్చిన మన పెద్దలు, గౌరవ శాసనసభ్యులు మన కడియం శ్రీహరి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు మండల రైతాంగం పక్షాన, మండల ప్రజల పక్షాన వారికి అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎల్బీ నగర్ నుండి పెద్దంబర్పేట్ వరకు సుమారు 650 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 6 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎన్హెచ్ఎస్ ఈ ధర్మారెడ్డి, పలువురు R&B అధికారులు ఎలివేటెడ్ కారిడార్ ప్రపోజల్స్, డిజైన్స్ మంత్రికి వివరించారు. ప్రపోజల్స్, డిజైన్స్ పరిశీలించిన మంత్రి త్వరగా కేంద్రం అనుమతి పొంది పనులు ప్రారంభించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్హెచ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు తనకు తెలుసని, ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేశానని మంత్రి గుర్తు చేశారు. ఎల్బీనగర్ నుండి మల్కాపూర్ రోడ్డు కోసం 541 కోట్లు మంజూరు చేయించానన్నారు. 6 లేన్ల రోడ్డు మంజూరు కాగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అందులో 4 వెహికల్ అండర్ పాస్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. మైనాబాద్లో ఫామ్ హౌస్పై ఎక్సైజ్ పోలీసుల దాడి. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న 6 ఐటీ ఉద్యోగులను అరెస్టు చేసి 3 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు. వీకెండ్లో డ్రగ్స్తో చిల్ అవుతున్న 6 ఐటీ ఉద్యోగులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం అర్ధరాత్రి మైనాబాద్లో అరెస్టు చేశారు. స్నేహితుడు బర్త్డే పార్టీలో LSD, బ్లాట్స్,
హష్ ఆయిల్ మద్యంతో పార్టీ పక్కా సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మైనాబాద్లోని ఫామ్ హౌస్పై సోదాలు. LSD బ్లాట్స్ హష్ ఆయిల్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకువచ్చి పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎక్సైజ్ పోలీసులు. He recently went to ఇక్కడ ఏమన్నా దొరికిందా సార్ ఇది OCB పేపర్ ఒక దాంట్లో 995109 అమ్మా ఇది 98 ఇంకా 4 ఏరా Dennis Joseph. DE double N yes son of The person who provided you in Hyderabad house number flat 9. He recently went to ఇక్కడ ఏమన్నా దొరికిందా సార్ ఇది OCB పేపర్ ఒక దాంట్లో కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. శ్రీశైలం ఎడమ పాతాల గంగ వద్ద స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. నదిలో కొట్టుకుపోతున్న అతడిని గోపాల్, మల్లి, లక్ష్మయ్య అనే మత్స్యకారులు గమనించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ వెంటనే పడవలో వెళ్లి యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారి సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. పట్టుకో 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 ఈత రానప్పుడు ఎందుకు వస్తారా మీరు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్రసేన్ బ్యాంక్ 9వ బ్రాంచ్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రపంచంలో మన దేశం 4వ స్థానంలో బ్యాంకులు ఉన్నాయి. ఎల్బీ నగర్ నుండి పెద్దంబర్పేట్ వరకు 6 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్కు సుమారు 650 కోట్ల అంచనా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కృష్ణానదిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. శ్రీశైలం ఎడమ పాతాల గంగ వద్ద స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. బోడుప్పల్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల వేడుకలకు బోనాలలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.